హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి వర్గీకరణ గురించి చూద్దాము. దీనిలో మాత్రం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మనకైతే మిస్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేసి చూడండి, అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? వర్గీకరణ వచ్చేసి మనకి లిన్నేయస్ గారు ఏం వర్గీకరణ చేశారు, హెకెల్ గారు ఎట్లా చేశారు, చార్టన్ గారు ఎట్లా చేశారు, కోప్లాండ్ గారు ఎలా చేశారు, విట్టేకర్ గారు ఎలా చేశారు, ఊజెటాల్ గారు ఎలా చేశారు, కెవాలియర్ స్మిత్ గారు ఎలా చేశారు, ఇవన్నీ చూద్దాము. ఓకేనా? ఫస్ట్ మనకి లిన్నేయస్ గారు వచ్చేసి 2 రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది. ఓకేనా? ఎర్నెస్ట్ హెకెల్ గారు 3 రాజ్యాల వర్గీకరణ, చార్టన్ గారు మళ్ళీ 2 రాజ్యాల వర్గీకరణ, కోప్లాండ్ వచ్చేసి 4 రాజ్యాల వర్గీకరణ, విట్టేకర్ గారు వచ్చేసి 5 రాజ్యాల వర్గీకరణ, ఊజెటాల్ గారు 5 రాజ్యాల వర్గీకరణ, కెవాలియర్ స్మిత్ గారు 6 రాజ్యాల వర్గీకరణ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా చూసుకున్నట్లయితే లిన్నేయస్ గారు మొక్కల్ని మరియు జంతువుల్ని ఏ విధంగా విభజించారు అంటే వెజిటబులియా అనిమేలియాగా విభజించడం జరిగింది. అంటే వెజిటబులియా అంటే మొక్కలు జంతువులుగా విభజించడం జరిగింది. ఓన్లీ 2 రాజ్యాలే. ఎప్పుడు అంటే 1735, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1735. అదే ఎర్నెస్ట్ హెకెల్ గారిని చూసుకుంటే 1866లో 3 రాజ్యాలుగా వర్గీకరించారు. ఎర్నెస్ట్ హెకెల్ గారు వర్గీకరించినవి ఏంటంటే ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఓకేనా? నెక్స్ట్ చార్టన్ గారు ఎలా వర్గీకరించారంటే 1925లో 2 రాజ్యాలే వర్గీకరించారు. కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులుగా వర్గీకరించడం జరిగింది. కోప్లాండ్ గారు వచ్చేసి 1938లో 4 రాజ్యాల వర్గీకరణ చేశారు. మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియాగా వర్గీకరించడం జరిగింది. విట్టేకర్ గారు 5 రాజ్యాల వర్గీకరణ, మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. ఓకేనా? ఊజెటాల్ గారు కూడా 3 రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది. అవేంటి అంటే బ్యాక్టీరియా, ఎరాకియా, యూకారియా. కెవాలియర్ స్మిత్ గారు 6 రాజ్యాల వర్గీకరణ చేశారు. ఆ 6 రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. ఓకేనా? ఈ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ 2K, 3K, మళ్ళీ కింద మళ్ళీ పైకి వెళ్ళాలి. 2K ఒక కోడ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 2K, మళ్ళీ 3K, మళ్ళీ పైకి వెళ్ళాలి 2K. ఓకేనా? మళ్ళీ వరుసగా 4K, 5K, మళ్ళీ పైకి 3D, మళ్ళీ కిందకి 6D. ఓకేనా? 3D అంటే డొమైన్స్, 3 డొమైన్స్, 6 డొమైన్స్ అన్నమాట. 2K, 3K, మళ్ళీ పైకి 2K, మళ్ళీ 4K, 5K, తర్వాత పైకి వెళ్ళాలి 3D, తర్వాత 6D అన్నమాట. ఓకేనా? ఇయర్స్ గుర్తుంచుకోండి. 1735, 1866, 1925, 1938, 1969, 1990, 1998. ఓకేనా? ఇయర్ వాళ్ళు శాస్త్రవేత్తల నేమ్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక కోడ్ చెప్తాము. లేచి CHI పెట్టుకోండి. లేచి, కోవి, ఊకే. లేచి అనేది ఇంగ్లీష్లో పెట్టుకోండి, కోవి, ఊకే అనేది తెలుగులో పెట్టుకోండి. ఓకేనా? లే అంటే లేలో ఎల్ అంటే లిన్నేయస్, ఈ అంటే ఎర్నెస్ట్ హెకెల్, చి అంటే చార్టన్. ఓకేనా? లేచి అయిపోయింది. కోవి, ఊకే అంటే కోప్లాండ్, విట్టేకర్, ఊజెటాల్, కెవాలియర్ స్మిత్. 2K, 3K, మళ్ళీ పైకి 2K, మళ్ళీ కిందకి 4K, 5K సాఫీగా సాగిపోతుంది. మళ్ళీ 3D పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ తర్వాత 6D యథావిధిగా అన్నమాట. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇయర్స్ వచ్చేసి 1735, 1866, తర్వాత 1925, 38, 69, 90, 98. ఓకేనా? ఫస్ట్ 2 ఇయర్స్ 1735, 1866 ఇలా గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. తర్వాత 19 నుంచి అన్ని 19 ఇయర్సే. 1925, 38, 69, 90, 98 ఇలా గుర్తుంచుకోండి. మనకి క్లాసిఫికేషన్ నుంచి అయితే మార్క్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది డిఎస్సికి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ పట్టిక మనం చూస్తే దీన్ని చిన్న పట్టికనే అనుకుంటాం, కానీ దీని నుంచి చాలా క్వశ్చన్స్. లిన్నేయస్ గారి వర్గీకరణ 2K వర్గీకరణ, 3K వర్గీకరణ, 4K వర్గీకరణ, 6D వర్గీకరణ ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే లిన్నేయస్ గారి వర్గీకరణ వచ్చేసి 2K వర్గీకరణ. విట్టేకర్ గారు ఏ సంవత్సరంలో మొక్కలను జంతువులు వర్గీకరించారు అంటారు? 1969లో.
ఓకేనా. కెవాలియర్ స్మిత్ గారు ఏ ఏ రాజ్యాలుగా మొక్కలను జంతువులు వర్గీకరించడం జరిగింది అంటారు. 6 డొమైన్స్గా బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంట్, ఫంగై, అనిమేలియా. ఇవన్నీ నేమ్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా. మళ్ళీ కోప్లాండ్ గారు ఏ ఇయర్లో అంటారు? 1938లో. చాటన్ గారు 2 రాజ్యాల వర్గీకరణ చేశారు. ఆ రాజ్యాలు ఏమిటని అడగొచ్చు. కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులు. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ గుర్తుంచుకోండి.